క్యాబేజీ క్యాబేజీ Bailo naman mo. ఇవ్వండి బాబా ఇది కొంచెం పైకి ఉన్న లాగా ఇక్కడ బ్యానర్ వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇటు వెళ్తే అటు వెళ్తే దగ్గర ప్రశాంతం all essential systems.
శోభాయమానంగా ప్రారంభమైనటువంటి శోభాయాత్రతోటి అందరినీ ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానితులందరూ కూడా వివిధ స్కూల్స్ నుంచి బస్సెస్ లో వచ్చేటువంటి ఓకే ఓకే సార్ ఇచ్చేసారు వెళ్ళిపోండి మీరు మీరు రావాలి ఇతర ప్రేక్షకులు భారీగా నిలబడి ఉన్నారండి. వారందరూ కూడా లోపలికి మరికొద్ది క్షణాల్లో మన ఫెస్టివల్ రాబోతున్నారు. మన ఫెస్టివల్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి పనే చేయరు మీరు The launch vehicle undergo the launch of PSLV. First launch pad was conceived, which is operating on the concept of integrate launch pad. Complex facilities for liquid propellant servicing. Extensive checkout systems were realized to monitor the operation at the same distance. To reduce the turnaround time between launches, it was necessary to separate the facilities for rocket preparation and launch. STSC shot integration transfer launch when it the second launch addition of a low-bay solid-stage assembly building was one such facility done for the GSLV MK3. This heavier rocket had caused the major upgradation of second launch pad systems. The second vehicle assembly building appended to the launch pad will meet the demands of increased విద్యార్థులు అలాగే పట్టణ ప్రజలు వారందరినీ కూడా దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో అట్టే పోండి మినిస్టర్ ఉంటారు అనుకోండి నిలబడి ఉన్నారు. అలాగే శ్రీ వర్షారత్నం గారు ఎక్స్ మినిస్టర్ వారి సహోదరు
రిక్వెస్ట్ చేస్తున్నాం. అఖిరాల కిరణ్ గారు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంగరంగ వైభవంగా ఆత్మీయ అతిథుల మధ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. అందరూ పార్లమెంటు మాజీ సభ్యులు చిరకాల మిత్రులు నెమల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా గతంలో ఇరువురు కలిసి చూడకున్నటువంటి ఒకటి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకుల్ని కానీ, పర్యాటకుల్ని కానీ, ప్రకృతి ప్రేమికుల్ని కానీ, పక్షుల ప్రేమికుల్ని కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫ్లెమింగో ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 6-7 నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా గాళ్ళు లేకపోయినప్పటికీ, స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాలను నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటి ఉత్సవంగా నేను ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆదర్శప్రాయం, మార్గదర్శకమైనటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చే ముందు కలిశాను. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వారికి కూడా చెప్పడం జరిగింది. ఫ్లెమింగో ఫెస్టివల్ వారు రేపు ప్రారంభిస్తున్నారు, దానికి వెళుతున్నారనేటువంటి వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పిన విధంగానే దావోస్ పర్యటన ఉండకపోతే శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది కనుక గుంటూరులో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఆయన కూడా రాలేకపోయారు. వారందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతం ఇప్పుడే చూసాం, ఒక ఏవి చూసాం మనం ఆడియో విజువల్, ఒక అద్భుతంగా ఉన్నది. అక్కడ ఫ్లెమింగో పక్షులు కానివ్వండి, నేలపట్టు ప్రాంతం కానివ్వండి, పులికాట్ సరస్సు కానివ్వండి, రెండో స్థానంలో ఉన్నటువంటి సరస్సును చూడటమే చాలా కన్నులకి నిండుగా ఉంటుంది. దాంతో పాటు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఒక వీసా అక్కర్లేదు, వాటికి పాస్పోర్ట్ అక్కర్లేదు, 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి. వాటికి కులమత భేదాలు లేవు, అందరం కలిసి ఒకటే అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వాటిని పొదిగి వారికి సంరక్షణ కల్పించి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి కలుగుతైనటువంటి కార్యక్రమాన్ని ఒక పక్కన మన రాష్ట్రంలో కొల్లేటి సరస్సు, ఇక్కడ పులికాట్ సరస్సు, ఈ రెండు కూడా ఇంత అద్భుతంగా పక్షులకి ఆహ్లాదంగా నిలిచినటువంటి సరస్సు. నేలపట్టు ప్రాంతం, అదేవిధంగా పులికాట్ సరస్సు, బీరిపాలెం, ఇతరత్ర ప్రాంతాలు 5-6 ప్రాంతాలు ఉన్నాయి. వాటికి సంబంధించి
వాటన్నింటినీ కలుపుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు. పక్కన యువకులకి క్రీడలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు పూర్తిగా భద్రతా ప్రమాణాలు కాపాడుకునే విధంగా మెడికల్ క్యాంపులు పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా శ్రీ సిటీలో మరొక సింపోజియం జరుగుతూ ఉంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వారితో కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి జరిగే వారితో కానీ ఒక సింపోజియం ఏర్పాటు చేశారు. సమయంలో తిరుపతిలో ఈ మధ్య కాలంలో కొంత దుస్సంఘటన జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో అందరూ కూడా బిజీ అయిపోయిన తర్వాత అధికార యంత్రాంగం దాంతోపాటు తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ కూడా పని చేసుకోవడానికి పూర్తిగా ఇంకా సమయం లేనప్పటికీ అంశాన్ని ఇక్కడ స్పృశించారు. ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ మత్స్యకారుల యొక్క జీవనోపాధి గురించి ఏదైతే ఇవాళ మనకు పక్కన పండుగలు కానీ ప్రకృతి రమణీయతను కాపాడుకోవడం కానీ పర్యావరణ పరిరక్షణ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు. వాటితో పాటు మానవుల జీవనోపాధి కూడా చాలా అవసరం. ఎవరైతే పులికాట్ సరస్సులో ఆ నది మీద ఆ సరస్సు మీద ఆధారపడి తన జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఎందువల్ల అక్కడ బ్యాక్ వాటర్స్ అని బ్రాకిష్ వాటర్స్, ఆ బ్రాకిష్ వాటర్స్ లో చాలా రకాల మనకి ఆల్గే కానీ అదేవిధంగా ఆకులు కానీ పడి ఆ ఆకులు డీకే అయిన తర్వాత అవి చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారంగా మత్స్య సంపదకు ఉపయోగపడుతూ ఉంటాయి. అటువంటి మత్స్య సంపద అవి ఉండటం వల్ల ఎక్కువగా దొరుకుతుంది. అటువంటి చోటుకి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన మత్స్యకారులు చేస్తారు. అందువల్ల వారి జీవనోపాధిని కూడా మనం చూసుకోవాలి. వీళ్ళేం ట్రావెలర్స్ లేకపోతే మెకనైజ్డ్ బోట్స్ ఉన్నటువంటి మత్స్యకారులు కాదు. సన్నకారు చిన్నకారు మత్స్యకారులు వాళ్ళు ఆ సన్నకారు చిన్నకారు మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మనం గౌరవించి వారికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక ఆ విషయంలో కూడా ఏదైతే మనకి అటవీ శాఖకి కానీ పర్యావరణ శాఖ కానీ ఉన్నటువంటి కఠినతరమైన నిబంధనలు ఉన్నాయో వాటిని మానవుల యొక్క జీవనోపాధి విషయంలో మత్స్యకారులు లాంటి వెనకబడిన వర్గాల వారికి అవసరమైనటువంటి జీవనోపాధి విషయంలో కొంచెం వాటిని సులభతరం చేసి వారికి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారితో కూడా మాట్లాడి వారి దగ్గర అటవీ శాఖ ఉంది కనుక ఆ నిబంధనల విషయంలో కొంత మాట్లాడే అవకాశం ఉంది. మరో పక్కన దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అందరి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వారు చేసినటువంటి కార్యక్రమం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. అందులో టూరిజం మినిస్టర్, అదేవిధంగా ఎండోమెంట్స్ మినిస్టర్, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురిని కూర్చుని ఒక పక్కన పర్యాటకం అభివృద్ధి చెందాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి, దాంతో పాటు జీవనోపాధి జరగాలి. ఈ 3 కలగాలంటే ఏ రకమైన కార్యక్రమం చేయాలనేటువంటి దాని మీద విధి విధానాలు తయారు చేయడానికి మమ్మల్ని సబ్ కమిటీగా వేయడం జరిగింది. మొట్టమొదటి మీటింగ్ జరిగింది. రాబోయే రోజుల్లో మీరు ఏ సమస్య అయితే చెప్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్ కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం. ఎల్లుండి 20వ తారీఖున మన రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ అనగానే సత్యప్రసాద్ గారు కానీ అదేవిధంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ గారు కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది. దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా వాళ్ళు కూడా ఎల్లుండి వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ దాంతో పాటు ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన అంశాలు చెప్పారు. దాంతో పాటు రిసార్ట్స్ ఏవైతే ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చేసినాయో ఆ రిసార్ట్స్ ని మనం తిరిగి కొత్తగా కట్టడం లేకపోతే రిజర్వేషన్ చేసుకోవడం, ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ ని కొత్తది ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవాళ మీ పులికాట్ దగ్గరికి రావాలన్నా లేకపోతే నేలపట్టు దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్లాదం కొద్దిగానే ఉంటుంది, దాంతోపాటు మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహనతో టూరిజం ని ఇండస్ట్రీగా గుర్తించే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంతో పాటు ఏవైతే మనం కొత్త పాలసీ ద్వారా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అన్నింటినీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం నేను చెప్పేది తప్పనిసరిగా PPP
కార్యం తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో భాగంగా ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వారికి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామనేటువంటి ఉత్సాహంతో బాగా ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి గంగా ప్రసాద్ గారు లాంటి పెద్దలు కానీ ఇతరులతో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారిని ఆహ్వానిస్తున్నాం. చివరి రోజున ఖచ్చితంగా మరి విజిట్ చేయాలని కూడా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి సర్వతోముఖ అభివృద్ధికి సూచనలు తీసుకున్నప్పుడు ఆయన కామెడీ చేస్తే ఫెస్టివల్ కి వచ్చేసి అందరికీ కూడా మరొకసారి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ అలాగే మా జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర్ SIAS గారికి అండ్ అలాగే మన సూలూరుపేట స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మా జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ IAS గారు, అలాగే RTO గారు, RT టూరిజం గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఫోటోగ్రఫీ వారు ఈవెంట్ అంతని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, చాలా బాగా కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ముందుకే వచ్చేస్తున్నారు మరొక హై వోల్టేజ్ సింగర్ అని అయితే నేను చెప్తాను. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే.
నేను చూడలేదు